ఇప్పుడే మాకు కాల్ వచ్చింది, పార్సల్ వచ్చిందని చెప్పి ఇండియా నుంచి కొరియర్ తెప్పించుకుంటున్నాను అనమాట. వరలక్ష్మి ఉంది కదా, దానికోసం అని చెప్పి కొన్ని శారీస్ అండ్ అప్పలు కూడా. ఏమో చూడ తీరా తీరా అంతేనా? వెనక్కి పార్సల్ అయ్యో మాట్లాడుతున్నా నేను. అది చేసినవా? హాయ్ అండి అందరికి. ఈరోజు మాకు ఇండియా నుంచి పార్సల్ వచ్చింది. మైక్ పెట్టినాను. సో ఈసారి ఏమైందంటే మ్యాంగో పిక్కిల్ పంపించే లోపు మ్యాంగో పిక్కిల్ కొంచెం లూజ్ లీక్ అయింది. ఇది శారీ అనమాట. చూపి బాబా, ఓపెన్ చేసిన తర్వాత చూపిస్తా. ఇది శారీ నాది, పండగ కావాల్సిన బట్టలు అనమాట, అందులో ఉన్నాయి. అది నువ్వు తీసుకో. అండ్ ఇది మ్యాంగో పిక్కిల్. సో కొంచెం లీక్ అయిపోయింది ఈసారి. ఇంతగానం ప్యాక్ చేసారు అయినా కానీ లీక్ అయిపోయింది. ఇట్లా ఎప్పుడు కాలేదు ఇంతవరకు. చాలా సార్లు తెచ్చుకున్నాం మేము పిక్కిల్స్, ఇవన్నీ కూడా ఎప్పుడు ఇట్లా కాలేదు. అండ్ ఇది వచ్చి మిర్చి పౌడర్ అనమాట, ఈ రెండు. అండ్ తినడానికి చాలా థింగ్స్ వచ్చినాయి ఈసారి. ఇదంతా ఇవన్నీ గజ్జకాయలు అంటారుగా మీ సైడు, కొంతమంది సైడు. మా సైడ్ అయితే ఏమంటారు బావ? గర్జలు అంటాం మేము ఇవి. అవన్నీ చూపిస్తా నేను ఓపెన్ చేసి. ఇది గర్జలు. ఓకే, తిని బెట. గర్జలు కింద పోయకు, బెచ్లో పోయకు. అవి గర్జలు. అండ్ ఇవి అమ్మ, ఇవి మురుకులు, షేబిలలు. మా సైడ్ షేబిలలు అంటాం మేము. కొంచెం కొంచెం చూడండి పిక్కుల్, ఇదంతా కొంచెం కొంచెం లీక్ అయింది అనమాట ఈసారి. అంటుంది బాక్స్ కి ఏం అంటలేదు, ఇంకా ఇక్కడ కొంచెం కొంచెం అంటుంది. థ్యాంక్స్ గాడ్, ఓన్లీ మిర్చి పౌడర్ కవర్ మాత్రమే అంటుంది కాబట్టి సరిపోయింది. బట్టలు లోపల చెక్ చేయాలి. నేను ఏం శారీ తెచ్చుకున్నాను, స్పెషల్గా బ్లౌజ్ కూడా మంచి డిజైన్ వేయించి వర్క్ వేయించి తెప్పించుకున్నాను ఈసారి. ఆ శారీ వచ్చి వరలక్ష్మి వ్రతం రోజు కట్టుకుంటా. వరలక్ష్మి వ్రతం రోజు కట్టుకున్నప్పుడే మీరు చూసి చెప్పండి శారీ ఎట్లుందని, ఓకేనా? ఇది వచ్చి 10 kg పార్సల్ అనమాట. కేజీకి ఎంత తీసుకున్నారు అనేది నాకు ఐడియా లేదండి యాక్చువల్లీ, ఎందుకంటే మా వాళ్ళు పంపించారు, మా తమ్ముడు మా అన్న కలిసి పంపించారు అన్నట్టు. అండ్ చేయడానికి కష్టపడింది పాపం మా అక్క, మా వదిన, మా అమ్మ, వాళ్ళు చేయడానికి కష్టపడ్డారు. ఈసారి కంటే లాస్ట్ టైం ఎక్కువ వచ్చినాయి. లడ్డు, తిరుపతి లడ్డు. ఓ డియర్, ఓ చేపిల్ల 2-3 స్టైల్లో చేయిస్తారు మా సైడు. ఆ థ్రెడ్ నీకు ఇష్టం కదా బావ. సన్నపూస, కారపూస, అన్ని పూసలు పోసారు. సరే తినవా తినవా మండే రోజు అక్కడ నుంచి ఈవినింగ్ పంపించారు. ఈరోజు సాటర్డే ఈవినింగ్ 3:30 అవుతుంది ఇప్పుడు మాకు.
మేబీ ఇండియాలో ఇప్పుడు మేబీ 6:37 అవుతుందా. ఇప్పుడు వచ్చింది. ఆల్మోస్ట్ ఎన్ని వర్కింగ్ డేస్? 6 వర్కింగ్ డేస్ పైన పట్టినట్టే. ప్రసాదం తిందురారా, తిరుపతి ప్రసాదం. సో మాకు తినేది ఉంది కాబట్టి వాళ్ళు ఆల్రెడీ మాకు సెండ్ చేయకంటే 1 వీక్ ముందు నుంచే ఇంట్లో ఉండే లడ్డు. అండ్ ఇప్పుడు 1 వీక్ అవుతుంది. ఓం నమో వెంకటేశాయ నమః. Sorry. Use the app and something. మాకు ప్రసాదం నేను పట్టుకుంటా. ఓం నమో నారాయణాయను. మా ఆయనకైతే పండగ లడ్డు అంటే ఇష్టం. అదే ఓకే ఓకే. ఎస్పెషల్లీ ఆయన కోసమే పంపించింది మా తమ్ముడు. మా తమ్ముడికి తెలుసు ఈయనకు లడ్డు అంటే చాలా ఇష్టం అని. ఏంది నీకెట్ట తెలుసురా? నీకెట్ట తెలుసు డాడీకి పంచప్రాణం అని? పంచప్రాణం అంటే కదా, అంటే ఫుల్ ఇష్టం ఉంటుంది అట్లానే. డాడీకి ఎప్పుడు స్వీట్స్ అంటే ఇష్టం. నేను ఇష్టమా స్వీట్ ఇష్టం అంటే ఏం చెప్తాడు డాడీ? చిన్న నువ్వు తినవా? చిన్నకి తినిపించినవా? చిన్నమ్మా తినిపో, లడ్డు తినిపో. పట్టుకో, నాకు కావెడతాడు డాడీ. నాకు కొంచెం పెట్టు బావా. Papa, Mommy hoped Daddy could put half and I guess milk. ఇది మా వీడియో. ఈ మా పర్సలు ఎక్కువ తెప్పించుకోలే, జస్ట్ స్నాక్స్ తినడానికి అండ్ తిరుపతి లడ్డు అండ్ నాకు కావాల్సిన శారీ అండ్ మామిడికాయ పచ్చడ, కారం అంతే. ఇవే 10 కిలోలు అయినాయి. చూడడానికి తక్కువ ఉన్నాయి బట్ 10 కిలోలు అయినాయి అండి. అట్లా కేజీకి 500 వేసుకున్నా కానీ 500 వేసుకున్నా ఎంత అయితే 5,000 అవుతాయా? ఇది మా వీడియో, ఈరోజు మా వీడియో. నచ్చితే లైక్ చేయండి, ఇంకా వీడియోస్ కోసం కమెంట్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. నేను మమత, యూత్ లండన్లో ఉంటాం మేము. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్. ఇంకేమన్నా అర్థం రాలే కదా.